దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమ, మనమంతా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని కూర్చున్నాం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుటకు ఆశపడుతున్న రాత్రి. మనమందరం దేవుని మాటలు ధ్యానించుటకై ప్రశాంతమైన మనస్సుతో చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. దేవుడు నాతో మాట్లాడు ప్రభు అని ఎవరైతే ప్రభుని అడుగుతారో వారితో మాట్లాడేవాడిగా ఉన్నాడు ఆయన. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు, ఎందుకు లేచి మరలా వెళ్ళిపోతారో తెలియదు. అంటే దేవుని సన్నిధికి వచ్చారు కానీ సరి అయిన ఆలోచనతో రాలేదు అని అర్థం. దయచేసి మనమందరము కూడా చక్కగా దేవుని మాటలు ధ్యానం చేయుటకై దేవుని సన్నిధిని మెలుకోగలిగినటువంటి హృదయం కలిగి చక్కగా ప్రభు సన్నిధిలో కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది బిడ్డలారా, ఈ పూట మన ధ్యానము నిమిత్తమై లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వాక్యాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సరిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వరమెత్తి తన ప్రజలతో, తన యొద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, చిన్నమందా భయపడకుడి. ఏమన్నాడండి? చిన్నమందా భయపడకుడి, భయపడకుడి. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభు సన్నిధికి వచ్చారో వారందరితో దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానపూర్వకమైన మాట, చిన్నమందా భయపడకుడి. ఏ విషయాల్లో కూడా మీరు భయపడకుడి. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయాల్లో కూడా ప్రభు మీతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు, మీరు భయపడకుడి. స్తోత్రం, హల్లెలూయా. మనిషికి తన జీవితంలో ఎన్నో భయాలుంటాయి. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనకు ఎన్నో భయాలున్నాయి. ఎన్నో భయాలతో దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు కూడా లేకపోలేదు. భవిష్యత్తును గురించిన భయం, కుటుంబమును గురించిన భయం, చేస్తున్న ఉద్యోగమును గురించిన భయం, అనుభవిస్తున్న ఆరోగ్యమును గురించిన భయం, ఆర్థిక పరిస్థితులను గురించిన భయం, కట్టుకుంటున్న ఇల్లును గురించిన భయం, కొన్న ఫ్లాటును గురించిన భయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భయాలు. కొంతమందికి రోగాలంటే భయం, దయ్యాలంటే భయం. హల్లెలూయా చెప్తారా ఒకసారి? ఎన్నో భయాలతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు. అయితే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి, భయపడకుడి. చిన్నమందా, మీరు చిన్నవారే కావచ్చు, చిన్నమందే కావచ్చు, మీ బలము కొంచెమే కావచ్చు, మీ శక్తి కొంచెమే కావచ్చు, మీ సామర్థ్యం కొంచెమే కావచ్చు, మీరు కొంచెము స్థితిని కలిగి ఉండవచ్చు, కానీ భయపడకండి. మీతో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే, ఆయన చెబుతున్నాడు మీరు భయపడకండి. ఏ పరిస్థితికి భయపడకండి, ఏ సమస్యకి భయపడకండి, ఏ రోగానికి భయపడకండి, ఏ వ్యాధికి భయపడకండి, ఏ కష్టానికి భయపడకండి, ఏ నష్టానికి భయపడకండి, ఏ విధమైన శ్రమకు భయపడకండి, ఏ విధమైన శోధనకు భయపడకండి. ఎందుకు? మీతో నా ప్రభు ఈ రాత్రి ఉంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీకు రాజ్యము అనుగ్రహించుట నా తండ్రికి, చెప్పాలి ఎవరికి ఇష్టమైనది? ఇచ్చే ఆయనకు ఇష్టమైందట. నీకు రాజ్యము అనుగ్రహించుట ఆయనకి, నీకు ఆరోగ్యం అనుగ్రహించుట ఆయనకి, నీకు ఆశీర్వాదం ఇచ్చుట ఆయనకి, నీకున్న ప్రతి భయము నుంచి విడిపించుట ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆయనే ఇష్టపడ్డ తర్వాత ఆపేది ఎవరు చెప్పండి? హల్లెలూయా. సాతాను ఆపగలడా? పరిస్థితులు ఆపగలవా?
ఏదైనా ఆపగలదా? దేవుడే నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రాజ్యము అనుగ్రహించుటకు ఆయనకు ఇష్టమై ఉన్నదట. కనుక భయపడకండి, కలవరపడకండి, దుఃఖపడకండి. ఈ రాత్రి ఒక అభయాన్ని కలిగి ఉండండి, ఒక ధైర్యాన్ని కలిగి ఉండండి. మా దేవుడు మాతో ఉన్నాడు. ఏది మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ పరిస్థితి మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ సమస్య మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ రోగము మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏ దయ్యాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. మా దేవుడు మాతో ఉన్నాడు అనే ఒక ధైర్యముతో బ్రతకండి. నా ప్రభు మీతో ఉండి గొప్ప కార్యములు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక, ఆశ్చర్య కార్యములు చేయునుగాక. ఆయన మంచి కాపరి. ఎవరండి ఆయన? చెప్పాలి. మన కాపరి ఎవరండి? ఇప్పుడు ఆయనే అన్నాడు చిన్న మంద అంటే బైబిల్లో చాలా మట్టుకు మీకు జ్ఞాపకం రావాలి. మంద అనేసరికి మంద అంటే ఏంటిదండి? బైబిల్లో మంద అనే మాట దాదాపుగా వినబడ్డది అంటే మీకు టక్కున జ్ఞాపకం రావాల్సింది ఏంటివి? కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి మీరంతా. మరి ఇట్లా మౌనంగా ఉంటే రాత్రి సాగదు. హల్లెలూయా. చెప్పండి, ఏం కాదు. ఏంటిదండి? గొర్రెలు. ఇప్పుడు గొర్రెలు అనేసరికి మరలా మన జ్ఞాపకం వచ్చే మరొక మాట ఏంటిది? కాపరి. హల్లెలూయా. గొర్రెలు మనమైతే కాపరి ఎవరు? ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది పెద్దగా? నేనేం మర్మాలు చెప్తున్నా, ప్రకటన చెప్తున్నా, పరమగీతాలు చెప్తున్నా. హల్లెలూయా. నేనేం పరమగీతాలు చెప్తలేను, ప్రకటన గ్రంథం చెప్తలేను. చాలా చిన్న విషయం ఇది. గొర్రెలు మనమైతే కాపరి చెప్పాలి. ఎవరు మన కాపరి? ఎంత మంచి కాపరి చెప్పాలి. ఎంత? చాలా చాలా అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, తన మంద కొరకట ఆయన ప్రాణము పెట్టేవాడట. తన ప్రాణము పెట్టాడు మంద కొరకు. అంతకన్నా మంచి కాపరి భూమి మీద ఎంత మాత్రము దొరకడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేనాయన గొరియనో, నేనాయన గొరియనో, నాకులేమి కలుగదో, నేనాయన గొరియనో, నాకులేమి కొట్టాలి కలుగదో, నేనాయన గొరియనో, మంచి కాపరి కొట్టాలి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ఆమేన్. వినండి బిడ్డలారా, ఆయన మనకు కాపరి అయితే మనం ఆయన మంద. స్తోత్రం చెప్పండి. ఆయన మన కాపరి అయితే మనం ఎవరమాట చెప్పాలి. నువ్వు చెప్పగలవా? నేను ఆయన గొర్రెను. ఎవరి గొర్రెవు నువ్వు చెప్పాలి. కొంతమంది యేసయ్య గొర్రెలు లేరా ఇక్కడ? అందరు యేసయ్య గొర్రెలేనా చెప్పాలి. హల్లెలూయా. మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, గొర్రెల కాపరి. ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే ప్రతిసారి మాట్లాడినప్పుడు, అయ్యా నీ గొర్రెలు బాగున్నాయా నన్ను అంటాడు. హల్లెలూయా. నేనన్నా ఒకసారి, ఏంది బాబు నువ్వు గొర్రెలు కాస్తున్నావు, నీ గొర్రెలు బాగున్నాయి నువ్వు నన్ను అంటే, నాకేమో ఇవి గొర్రెలు అయితే నీకేమో సంఘము గొర్రెలు అని చెప్పాడు. అరే ఇది కూడా కరెక్టే కదా అనిపించింది నాకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా బాగా వినండి. యేసయ్య మన కాపరి అయితే మనం అందరం ఎవరమాట? ఆయన గొర్రెలము, ఆయన మంద, ఆయన మేపు గొర్రెలము. స్తోత్రం చెప్తారా? ఈ దినం అంతా ఇదే మాటలు కొన్ని ముందు పెట్టుకుంటూ వస్తాను నేను. ఆయన మేపు గొర్రెలమాట మనమంతా. ఆయన మంద, ఆయన మన కాపరి,
ఆయన మనల్ని నడిపించేవాడు, ఆయన మనకు సమస్తాన్ని చేసేవాడు, ఆయన మన కాపరి. స్తోత్రం చెప్పండి. కాపరి అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ మందకు ఏం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో, ఏ విధంగా కావాలో, ఏ సందర్భంలో ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చువాడు కాపరి. స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఏమంటాడంటే, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరముల జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును. స్తోత్రం చెప్పండి. పచ్చిక, శాంతి జలములు ఇవన్నీ ఎవరు చూస్తారట? కాపరి బాధ్యత ఇది. కాపరి చూసేది. పచ్చిక గల చోట్లకు ఆయన నడిపించును అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? పచ్చిక ఎక్కడుంది, బలవర్ధకమైన ఆహారం ఎక్కడుంది, మంచి ఆహారం ఎక్కడుంది, శ్రేష్టమైన ఆహారం ఎక్కడుంది, బలాన్నిచ్చే ఆహారం ఎక్కడుంది, బలాన్ని కలిగించే ఆహారం ఎక్కడుంది, ఇదంతా చూసేది ఎవరట? చెప్పాలి కాపరి. అందుకే ఆయన మన కాపరిగా ఉన్నాడు కాబట్టి మనమందరము ధన్యులము. హల్లెలూయా. మనకు ఏమి కావాలో, మనకు కావలసిన సమస్తాన్ని ఆయనే జాగ్రత్తగా సమకూర్చువాడిగా ఉన్నాడు. ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఏ విధంగా కావాలో ప్రతీది కూడా ఆయనే మనకు సమకూర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పచ్చికలోకి తీసుకెళ్తాడు. బాగా పచ్చిక తిన్నాకేం కావాలి? నీళ్లు కావాలి. శాంతి జలముల యొద్దకు నడిపిస్తాడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి? సేద తీర్చాలి కదా. ఎక్కడికండి? సేద తీర్చాలి. ఇలా ప్రతీది కూడా నీకేమేం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో, ఏ విధంగా కావాలనో ప్రతీది దేవుడు సమకూర్చువాడిగా నీ జీవితంలో ఉన్నాడు. ఆయన మంచి కాపరి. ఆమేన్, హల్లెలూయా. మనమంతా కూడా ఒక మాట గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నా గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి, నేను నా గొర్రెలను వెదకి. గొర్రెలను ఏం చేసేవాడట ఆయన? చెప్పాలి వెతికేవాడట. నేనే నా గొర్రెలను ఏం చేస్తాను అంటున్నాడు ఆయన? వెతుకుతాను. గొర్రెల్ని వెతికేవాడు మన కాపరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొరకు వెతుక్కుంటూ వచ్చేవాడు. మీకు ఒక మాట చెప్తాను, 99 గొర్రెలు మీకు తెలిసినవే కదా. ఒక్క గొర్రె, అది కూడా మీకు తెలిసిందే. ఆ గొర్రె తప్పిపోయినప్పుడు ఈ కాపరి ఏం చేశాడు? 99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. అది దొరికినప్పుడు సంతోషపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనస్సులో 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒక్కటి పోతే పోనీలే అని అనుకున్నాడా? చెప్పండి 99 గొర్రెలు ఉన్నాయి కదా, 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ? మీరు చెప్పండి. 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ? మీకు లెక్కలు వస్తాయా? వస్తే చెప్పండి. 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ కదా. ఇప్పుడు 99 గొర్రెలను ఏం చేశాడట? అలా పెట్టేసి ఒక గొర్రె కొరకు ఏం చేశాడట? వెతుకుతూ వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి. 99, మీకు ఒక మాట చెప్తాను, 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, 99 రూపాయలు మీ జేబులోనే ఉన్నాయి, ₹1 మిస్ అయింది. అబ్బా మంచిది, 99 రూపాయలు అయితే ఉన్నాయి, ₹1 మాత్రం ఏమైంది? పోతే పోయింది, ఒకటే కదా. మనకు సింపుల్గా అనిపిస్తుంది అది. పోతే పోయింది, ఒకటే కదా, ₹1 కదా పోయింది, 99 మాత్రం ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఒక్కదానికి విలువ తక్కువ, కానీ యేసయ్య దృష్టికి దానికి విలువ ఎక్కువే. ఆమేన్, హల్లెలూయా. ఒక్క గొర్రె కూడా కావాలి యేసయ్యకి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి ఏం కావాలండి? ఒక్క గొర్రె కూడా మిస్ అవ్వడానికి, అది కోల్పోవడానికి, అది ఎక్కడో ఉంది కదా అనుకోవడానికి యేసయ్యకు మనసు లేదు. ఆ గొర్రెను వెతుకుతున్నాడు. నా గొర్రె ఎక్కడుంది?
ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ చెదిరిపోయింది, ఎక్కడ బలహీనమైంది, ఎక్కడ కృంగిపోయింది, ఎక్కడ వెనకబడిపోయింది, ఆయన మనస్సంతా కూడా ఆ గొర్రె తన చేతుల్లోకి వచ్చేంత వరదాకా దాని కొరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, బిడ్డలారా, ఒక మాట చెబుతున్నాను మీ అందరికీ. నేను ఒక్కనే కదా, ఒంటరివాణ్ణి కదా, నాకెవ్వరూ లేరు కదా, నా గురించి ఎవరూ ఆలోచించరు కదా, నన్ను ఎవరు వెతుకుతారు, నా కొరకు ఎవరు వస్తారు అనుకుంటున్నావేమో. నా యేసయ్య వస్తున్నాడు నీ కొరకు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వెతుకుతూ నీ కొరకు వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెక్కడున్నా నీ కొరకు వస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ కొరకు వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మంచి కాపరి, ఆయన ప్రేమ గల కాపరి, ఆయన దయగల కాపరి, ఆయన కనికరము గల కాపరి. అందుకే చెబుతున్నాడు అక్కడ, మరలా ఆ మాటలే చెబుతురా తల్లి కొంచెం. ఇదిగో చదవాలి. ఇక్కడ ఏమన్నాడు? దేశములో ఉన్న సకల విధములైన, చదువుతలే మాట, వాటిని మేపెదను అన్నాడు ఆయన. ఆయన మేపేటివాడు. ఎవరట ఆయన? చెప్పాలి. మేపేటివాడు. ఎక్కడెక్కడ చదరి ఉన్నారో అక్కడికి వెళ్ళి వాటిని తోడుకొని వచ్చి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, మంచి మేతగల స్థలముల మీద ఆయన వాటిని మేపువాడిగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడెక్కడైతే చదరిపోయినాయో అక్కడి నుంచి వాటిని వెతకి తీసుకొని వచ్చి వాటినట మంచి మేతగల స్థలములలో, ఎక్కడెక్కడ మంచి మేతగల స్థలములలో, మేత లేదు. దేశములో ఎక్కడ మేత ఉందో ఈ కాపరికి తెలుసు. హల్లెలూయా. ఈ కృపాసన మినిస్ట్రీస్లో మేత ఉందని ఎవరికి తెలుసు? చెప్పాలి. అందుకే ఈ మేతగల స్థలానికి ఎక్కడెక్కడో చెదిరి ఉన్న మిమ్మల్ని తోడుకొని వచ్చాడు. చప్పట్లు కొడతారా దేవునికి ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడెక్కడో చెదరి ఉన్న వారిని దేవుడు సమకూర్చాడు మేతగల స్థలములలో. మేత అంటే చెప్పాలి, దేవుని వాక్యమే. మేత అంటే ఏంటిదండి? దేవుని వాక్యమే మేత. స్తోత్రం చెప్పండి. మంచి వాక్యం ఎక్కడ ఉందో, బలవర్ధకమైన వాక్యం ఎక్కడ ఉందో, పోషింపదగిన వాక్యం ఎక్కడ ఉందో, బలపరచగలిగిన వాక్యం ఎక్కడ ఉందో, ఎక్కడైతే నువ్వు బలాన్ని పొందగలవో, ఆరోగ్యాన్ని పొందగలవో, ఆశీర్వాదాన్ని పొందగలవో, అభివృద్ధి పొందగలవో, క్షేమాన్ని పొందగలవో, ఆ స్థలానికి దేవుడు మనలను తీసుకొని వచ్చేవాడై ఉన్నాడు. ఎక్కడెక్కడో చెదరి విసిగి బ్రతుకులో అనేక సమస్యలతో, శోధనలతో, బాధలతో, బలహీనతతో కొట్టుమిట్టాడుతున్న మనల్ని యేసయ్య వెదకి ఇదిగో ఈ స్థలానికి తీసుకొచ్చి మిమ్మల్ని మేపుతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? మేపుతున్నాడు. బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టి, బలమైన మేతను పెట్టి ఆయన మేపేడి వాడిగా ఉన్నాడు. మంచి మేత. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన ఉపదేశం, ఒక ఉన్నతమైన వాక్య ప్రత్యక్షత. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చాలా చోట్ల ఈ ప్రత్యక్షత లేక ప్రజలు నశించిపోతున్నారు. ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కుటుంబాలు కట్టబడుతలేవు, బ్రతుకుల్లో ఆశీర్వాదం కరువైపోయింది. నా ప్రభు నేను వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ఒక మేత కలిగిన స్థలం ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మేపేడివాడిగా పచ్చికలో మంచి వాక్యం చేత, ఆరోగ్యకరమైన వాక్యము. ఏ వాక్యమట? చెప్పాలి.
ఆరోగ్యకరమైన వాక్యము, ఆరోగ్యాన్ని కలుగజేసే వాక్యము, ఆరోగ్యాన్ని నీలో పెంపొందించే వాక్యము. అలాంటి వాక్యము చేత పోషింప దేవుడు ఇక్కడ నిన్నేం చేశాడు? తీసుకొచ్చాడు, వెతికి తీసుకొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరము? ఆయన మంద. మన కాపరి ఎవరు? మన యేసయ్య. ఆ కాపరి ఈ గొర్రెలను ఎక్కడెక్కడ చెదరి ఉన్నారో అక్కడికెల్లా వెళ్ళి వాటిని వెతికి తీసుకొని వచ్చాడు. ఎలా చెదరిపోయారు? బైబిల్ గ్రంథంలో కాపరి లేని గొర్రెల వలె వారు విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి, హల్లెలూయా, అనేకులు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారు జీవితంలో, చెదరిపోయారు జీవితంలో, బలహీనులైపోయారు, లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి వారిని లేపి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. ఒక మంచి మేత. ఆమేన్, హల్లెలూయా. ఒక మంచి మేత. బిడ్డలారా, ఈరోజు ఆయన కాపరి, మనమందరం ఎవరమాట? గొర్రెలం. మనల్ని మేతగల స్థలానికి తోడుకొని వచ్చాడు. మేత అయిపోయింది, అక్కడ నుంచి మరొక స్థలానికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు కాపరి. ఆ స్థలం కూడా చదవండి ఒకసారి, మీకు కొన్ని విషయాలు చెప్తాను, చదవండి. కాదు హెజ్కేలు గ్రంథం 36-38 చదువుతల్లి. హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 38వ వాక్యం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు ఇదిగో యెరూషలేమునకు వచ్చు గొర్రెలు అనండి గట్టిగోసారి. ఈ మాటలు కాస్త మీ మనసులో ఉండాలి. ఈ దినం నేను చెప్పబోయే మాటలు కాస్త మీ మనసులో ఉండాలి. ఏమన్నాడు ఇక్కడ? నేను అన్నాడు అక్కడ, యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంతా విస్తారముగా నియామక దినములో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంతా. అంటే ఎక్కడికి వస్తున్నాయి గొర్రెలు ఇప్పుడు అన్నీ? యెరూషలేం అంటే మీకు తెలుసా? యెరూషలేం అంటే ఏంటిదో? యెరూషలేం అంటే సమాధానము. స్తోత్రం చెప్పండి. షాలేం, ఈరే షాలేం. యెరూషలేం, ఈరే షాలేం. ఈ రెండు పదాలు కలిపితే యెరూషలేం అని పిలువబడింది. యెరూషలేం అనే లేదు, ఈరే అనే పదం, షాలేం అనే పదం, ఈ రెండింటిని కలిపితే ఇదేమైపోయింది? యెరూషలేం. స్తోత్రం చెప్పండి. ఒక మాటలో మీ అందరికీ చెప్పాలి అంటే యెరూషలేం అంటే ఈరే షాలేం. ఈరే అనే మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఏంటిదంటే ఆయనే చూచుకొనును. యెహోవా ఈరే అంటే ఎక్కడ రాయబడింది మాట? అబ్రహామును గూర్చిన భాగంలో ఆ మోరియా పర్వతం మీద, హల్లెలూయా, యెహోవా ఈరే ఆయనే చూచుకొనును. యెహోవా ఈరే ఆయనే చూచుకొనును అంటే ఎవరైతే షాలేం అనే సమాధానములోకి నడిపించబడతారో, అలా సమాధానములోకి నడిపించబడ్డటువంటి ప్రజలని, మందని ఆయనే చూసుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికట? సమాధానములోకి ఎవరైతే నడిపించబడతారో, సమాధానం అనే స్థలానికి ఎవరైతే వస్తారో, అలా సమాధానములోకి వచ్చిన ప్రజలని ఆయనే చూసుకుంటాడు. అంటే నువ్వు ఎక్కడికి రావాలి ఇప్పుడు? నువ్వెక్కడికి రావాలా? సమాధానం అనండి గట్టిగోసారి. సమాధానమేనా? అందరికీ సమాధానమేనా? అందరితో సమాధానమేనా? అందరికీ సమాధానమేనా అంటే బాగానే చెప్తున్నారు, ఓకే పర్లే, అందరూ సమాధానమే అని. కానీ అందరితో సమాధానమేనా అంటే కొంచెం ఆగుతున్నారు. ఎందుకంటే కొంతమంది భార్యాభర్తలకు సమాధానం ఉండదు. ఏముండదండి? నేను ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నా,
ఒక సహోదరుడు భార్యతో గొడవ పెట్టుకొని మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ బ్రదర్ తన భార్యతో గొడవ పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో సమాధానం లేదు, ఆయనకి నెమ్మది లేదు, ఆయనకి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఏమాత్రం కూడా అతని ఆత్మ ఫలభరితంగా లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే నేనేం చేశాను, ఆయనతో చెప్పాను, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంటి దగ్గర మీ భార్యని కోపం చేసి మరి అరిచి మందిరానికి వచ్చావని. ఆయన వెంటనే ఏడుస్తూ చెప్పిన మాట ఏంటిదంటే, నిజమేనయ్యా, నేను చాలా కోపం చేసి వచ్చానయ్యా, నాకు నెమ్మది లేదు లోపల, సమాధానం లోపల లేదు, సంతోషం లేదు లోపల. మోకరించానే కానీ ప్రభుతో ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకరించా కానీ ప్రార్థన రావట్లేదు లోపల నుండి అని ఏడవడం ప్రారంభించాడు. బిడ్డలారా, సమాధానమే, కానీ అందరితో సమాధానము కావాలి. హల్లెలూయా. నాకు సమాధానం ఉంది అంటే కాదు, అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరైతే సమాధానాన్ని ప్రేమిస్తారో, సమాధానాన్ని ఇష్టపడతారో, సమాధానము కలిగి బ్రతుకుతారో, అలా సమాధానము కలిగిన వారినట దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు. వారికి ఏం కావాలో అది, ఎలా కావాలో అలా, ఏ విధంగా కావాలో అలా దేవుడు సమకూర్చువాడిగా, ఎప్పుడో సమాధానము కలిగిన ప్రజలకి దేవుడు సమకూర్చువాడిగా ఉంటాడు. ఈరోజు సమాధానము కావాలి, సంఘములో సమాధానము కావాలి, కుటుంబంలో సమాధానము కావాలి, సమాజంలో సమాధానము కావాలి, ఒక విశ్వాసికి మరొక విశ్వాసితో సమాధానము కావాలి. సంఘములో ఉన్న ప్రతి వారు సమాధాన సంబంధమైన నిబంధన కలిగి బ్రతకాలి. సమాధానం లేదు. ఈ సమాధానము లేకుండా సమస్తము నీకు ఎలా సమకూర్చబడుతుంది అనుకుంటున్నావు? హల్లెలూయా. నీకు సమకూర్చబడాలి, నీ కుటుంబం సమకూర్చబడాలి, నీ జీవితం సమకూర్చబడాలి, నీకు ఐశ్వర్యం సమకూర్చబడాలి, నీకు ఘనత సమకూర్చబడాలి, నీకు ఆరోగ్యం సమకూర్చబడాలి, నీ జీవితంలో నువ్వు చేయు ప్రతి దాంట్లో ఒక గొప్ప దీవెన నీకు సమకూర్చబడాలి. ఎప్పుడది? నువ్వు సమాధానాన్ని ప్రేమించినప్పుడు. ఏం చేసినప్పుడు అండి? ఎంతమంది సమాధానాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది సమాధానాన్ని ఇష్టపడుతున్నారు? ఎంతమంది సమాధానము కలిగి దేవుని సన్నిధిని బ్రతుకుతున్నారు? చాలామందిలో సమాధానం కరువు అయిపోయింది. దీవించబడాలని ఆశ, ఘనపరచబడాలని ఆశ, అన్ని విషయాల్లో వృద్ధి చెందాలనే కోరిక, కానీ సమాధానము లేకుండా. హల్లెలూయా. ఏం లేకుండా చెప్పండి. సమాధానము లేకపోతే హృదయంలో నుంచి ప్రార్థన బయటికి వస్తుందా? ప్రార్థనలో ఫలభరితంగా నువ్వు ఉండగలవా? సమాధానము లేకుండా చేసే ప్రార్థన పరలోక రాజ్యము చేరుతుందా? చెప్పండి. సమాధానాన్ని కోరుకోండి, సమాధానాన్ని ఇష్టపడండి, సమాధానము కొరకు ప్రయాసపడండి, సమాధానము కలిగిన వారిగా బ్రతకండి, సమాధానమే ఇష్టపడుతూ జీవించండి. హల్లెలూయా. ఎందుకంటే మనమందరము దేవుని బిడ్డలం, మనమందరము యేసయ్య బిడ్డలం. యేసయ్య సమాధానాన్ని కోరుకున్నాడు, సమాధానాన్ని ఇష్టపడ్డాడు, సమాధానాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి ఒకసారి. రెండు చేతులు ఎత్తి చెప్తారా గట్టిగా? హల్లెలూయా. కనుక ఈ రాత్రి నా దేవుడు సంఘముతో మాటలాడుతున్న విషయం ఏంటంటే, మనము సమాధానములోనికి నడిపించబడితే మనకు సమస్తాన్ని ప్రభువే సమకూర్చి అభివృద్ధి చేస్తాడు. మనం సమాధానం, అందుకే ఆయన మందని ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మందని ఎక్కడ నడిపిస్తున్నాడు? పచ్చికలోకి నడిపించాడు. అది అయిపోయింది. ఇప్పుడు సమాధానములోకి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు సమాధానం రావాలి ప్రతి బిడ్డకి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సమాధాన నిబంధనలో నిలవాలి. ప్రతి ఒక్కరికి సమాధానం అనేది అవసరమై ఉంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగ స్థలంలో ఉన్నావా, వ్యాపార స్థలము ఇంకా లేదా వ్యాపార స్థలంలో ఉన్నావా, లేక నువ్వు ఎక్కడున్నా కూడా
అక్కడ ఒక సమాధాన కర్తగా లేదా సమాధానకరమైన బిడ్డగా నువ్వు ఉండాలి. చాలామంది విశ్వాసులు ఉన్నారు, వారికి సమాధానం అంటే ఏంటిదో తెలియదండి. నిజం, సమాధానం అంటే ఏంటిదో తెలియదు. ఆ మధ్యకాలంలో ఒక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నన్ను క్షమించవా అని ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. మరొక ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను క్షమించవా అని. ఒక ఆమె ఈ పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుంది, మరొక ఆమె ఈ పక్కన కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ప్రభువా నన్ను క్షమించవా అని అంటే, ఈమె ఇంట్లో ఉన్నటువంటి కోడి ఆమె ఇంట్లోకి వచ్చిందట. ఆమె కోపం వచ్చి దాన్ని కొడితే చచ్చిపోయింది. దాన్ని చేసి ఈమె కాంపౌండ్లో వేసేసింది. మళ్ళా ఒక రోజు ఏం జరిగింది, ఆమె ఇంట్లో ఉన్న కోడి ఈమె ఇంట్లోకి వచ్చింది. ఆమె కొట్టింది కదా అని ఈమె కూడా ఏం చేసింది, కొట్టి చంపి మళ్ళీ తీసాడు వేసేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని క్షమించు, మాకు సమాధానం ఇవ్వు. అసలు సమాధానం దేవుడు ఎట్లు ఇవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ మీరిద్దరు సమాధానం పడితే ఇవ్వాలి కదా. మీరిద్దరు సమాధానం పడితే సమాధానం ఇస్తాడా, సమాధానం పడకుండే సమాధానం ఇస్తాడా? మీరు చెప్పండి. నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు కన్నీళ్ళు విడువు, నువ్వు ఏదైనా చేయగాక, నీవు సమాధాన పడనంత వరకు నీకు సమాధానం రాదు. హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి, సమాధాన పడాలి ఇద్దరు. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్న బిడ్డలారా, ఇది సమాధాన పరుచు పరిచర్య. ఈ పరిచర్య ఏంటిది? ఈ పరిచర్య ఏంటిదట? సమాధాన పరుచు పరిచర్య. దేవుడితో మనల్ని సమాధాన పరుచుటకు ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి శరీరధారిగా మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, 3 మ్రేకుల మీద వేలాడాడు. ఆయన మన కొరకు మరణించాడు. ఎందుకట? మనందరినీ కూడా దేవునితో సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది సమాధాన పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏ పరిచర్య అట? చెప్పండి. మనం అందరం ఒకరితో ఒకరం ఎలా ఉండాలా? అందరం ఎలా ఉండాలా? సమాజములో ఎలా ఉండాలా? సంఘములో ఎలా ఉండాలా? సమాధానం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సమాధానం కలిగి బ్రతుకు, నా దేవుడు నీకు ఎంత సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆయనే సమకూర్చ ప్రారంభిస్తే బిడ్లారా సరిపోవు ఈ లోకంలో ఏది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు సమకూర్చువాడిగా ఉంటే, ఆయనే గనక మనకు సమకూర్చ ప్రారంభిస్తే అది మామూలుగా ఉండదు. దేవుడు ఇవ్వడం ప్రారంభించాడా, సమకూర్చడం ప్రారంభించాడా, ఆ సమకూర్పును, ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితం భరించలేదండి. అంత గొప్ప దేవుడు ఆయన, అంత మంచి మనస్సున్న దేవుడు ఆయన. నువ్వు ఆయన మాట విను, సమాధానపరచబడుటకు అప్పగించుకో, సమాధానాన్ని కోరుకో, ఇష్టపడు, సమాధానపడు. నిశ్చయముగా నా దేవుడు ఇంతకాలం ఏది సమకూర్చబడుతలేదో అని నువ్వు బాధపడుతున్నావే, ఆ సమస్తాన్ని నా దేవుడు నీకు సమకూర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఆరోగ్యాన్ని సమకూర్చబోతున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి అప్పు ఉందే అదంతా తొలగించి నీకు ఐశ్వర్యాన్ని సమకూర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు సమకూర్చబడాలి. నీ జీవితం సమకూర్పులోకి రావాలి. సమాధానంలోకి రండి. ఫస్ట్ ఎక్కడికి రండి? హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, కాపరి, తర్వాత ఏంటిది? మంద. కాపరి, మంద. ఈ మందని కాపరి ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? ఇప్పుడు పచ్చికలోకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి సమాధానంలోకి తీసుకొచ్చాడు. ఈ సమాధానములో నుండి మరొక్క చోటికి తీసుకెళ్తున్నాడు ఆయన. ఆ మాట కూడా మీరు చదవాలి. ఇదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 37వ వాక్యం. చదువు తల్లి. చెప్పు, ఏమన్నాడు?
ఏమంటాడు? రైట్. ఇప్పటిదాకా మనం చూసుకున్నాం, దేవుడు పచ్చికలోకి నడిపించాడు. ఆయన కాపరి అయితే, ఆయన మంద మనమైతే, ఈ మందని పచ్చికలోకి నడిపించాడు. పచ్చికను దాటిన తర్వాత సమాధానము అనే దానిలోకి నడిపించాడు. ఇప్పుడు మూడవదిగా చేతి కర్ర కింద దాన్ని దాటిస్తూ ఉన్నాడట. స్తోత్రం చెబుతారా గట్టిగా? అందరూ చెబుతారా గట్టిగా? ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఈ మందను ఎక్కడికి తీసుకొచ్చాడు? చేతి కర్ర క్రిందికి. అనండి. చేతి కర్ర క్రిందికి. చేయి ఎవరిదండి? చెప్పాలా? చేయులున్న వాళ్ళందరూ చేయలేదండి ఒకసారి. దీన్ని ఏమంటారు? చేయి. ఎవరి చేయి అట? దేవాది దేవుడు. హల్లెలూయా. తన బలమైన బాహువు కలిగిన వాడు. హల్లెలూయా. ఆ చేతి కర్ర క్రింద ఆ చేయి, ఆ చేతిలో కర్ర. అనండి. చేయి, చేతిలో కర్ర. చేయి, ఆ చేతిలో ఏముందట? కర్ర. కర్ర ఈ మామూలు కర్ర కాదు ఇది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ కర్రను ఏమనుకుంటున్నారు? ఎండిపోయిన కర్ర అనుకుంటున్నారా? హల్లెలూయా. ఏ కర్రలో ఏముంది అనుకుంటున్నారా? ఇది మామూలు కర్రే కదా అనుకుంటున్నారా? ఇది చేతి కర్రే కదా అనుకుంటున్నారా? ఈ కర్ర మోసే చేత పట్టుకొని తీసుకువెళ్ళి ఫరో ముందు వేస్తే అది పామైందట. ఏమైందట? ఓ ఇంతే కదా, ఈ మాత్రం ఏం చేయలేమా అని చెప్పి ఫరో ఏం చేశాడు? తన మాంత్రికులను, గారడి విద్య అందరిని పిలిచేసి మీరు కూడా చేయండి అంటే వారి కర్రలు కూడా కిందేశారు. అప్పుడు వాళ్ళ కర్రలు కూడా ఏమైనాయి? పామైనాయి. పెద్ద ఏముంది తేడా? అది వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇద్దరు చేశారు కదా. కాదు. ఇంకొక అద్భుతం చెప్తా. ఈ కర్ర, ఏ కర్ర? మోసే కింద పడవేయగా ఏ కర్ర అయితే పామైందో ఆ పామట మిగతా పాములన్నింటినీ మింగివేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం చేసిందండి? మిగతా పాములన్నిటిని ఏం చేసిందట? అంటే ఈ కర్ర పవర్ఫుల్లా కాదా? శక్తివంతమైందా కాదా? వాళ్ళు ఏమనుకున్నారు? మేము కూడా కర్రను పాము చేసాము అనుకున్నారు. కాదు. ఈ కర్ర మిగతా కర్రలన్నిటిని ఏం చేసింది? మిగతా పాములన్నిటిని ఏం చేసింది? మింగేసింది. ఇది మామూలు కర్ర కాదు, సాధారణమైన కర్ర కాదు. ఈ కర్ర యొక్క శక్తి ముందు ఏ శక్తి నిలవబడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈ కర్ర యొక్క శక్తి ముందు ఏ శక్తి నిలవబడదు. ఏమనుకుంటున్నారు అందరూ? ఇది మామూలు కర్రే, ఎండిపోయిన కర్రే, సాధారణమైన కర్రే, ఒక చెట్టు నుండి తీసిన కర్రే. కానీ ఈ కర్రను చాపితే సముద్రము పాయలైంది. ఆమేన్. హల్లెలూయా. ఈ కర్రతో కొడితే బండ నీళ్ళనిచ్చింది. హల్లెలూయా. ఈ కర్రతో కొడితే బండ నీళ్ళనిచ్చింది. ఇది మామూలు కర్ర కాదు. ఇప్పుడు మీ అందరికీ మరలా చెప్తున్నా, చేయి చెప్పాలి. చేతిలో ఎవరి కర్ర, ఎవరి చేయి? నేను మరలా చెప్తున్నా, బాగా అర్థం చేసుకోవాలా. చేతిలో ఎవరి చేయి? దేవుడు. ఆ చేతిలో కర్ర ఎవరు? ఇప్పుడు దాకా మీకు దాదాపు చెబుతూ మీకు ఇంచుమించు అర్థమై ఉండాలా. సేవకుడు ఎవరండి? ఈ కర్ర ఎవరండి? చెప్పాలి. చెయ్యి ఎవరండి? ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. యోహానుకు ప్రభు చూపించాడు. ఇదిగో 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని. నక్షత్రం అంటే ఎవరు? సంఘపు దూతలు అని రాయబడింది. అంటే సేవకుడు. ఈ కర్ర ఎవరు? సేవకుడు. ఈ కర్ర ఎవరండి? సేవకుడు. సాధారణ కర్రే కదా, ఓ
ఓ చెట్టుకున్న కర్రే కదా, మామూలు కర్రే కదా, మనం తీసుకొచ్చిన కర్రే కదా. హల్లెలూయా. కాదు కాదు, ఈ కర్ర దేవుని చేత ఎన్నిక చేయబడిన కర్ర, దేవుని చేత అభిషేకించబడిన కర్ర, దేవుని చేత ప్రతిష్ఠించబడిన కర్ర, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన కర్ర. ఈ కర్ర కింద నడవాలి సంఘం. ఎక్కడెక్కడ? కర్ర కిందనా, కర్ర మీదనా? అక్కడ ఏమని రాయబడింది? కర్ర క్రింద. ఎక్కడ నడవాలి సంఘం అంతా? సంఘం అంతా ఎక్కడ నడవాలా చెప్పాలి? కర్ర క్రింద. సేవకుడి నడిపింపులో నడవాలి సంఘం. ఎక్కడ నడవాలా చెప్పండి? సేవకుని యొక్క నడిపింపులో సంఘము నడవాలి. నడిపింపుకు అప్పగించుకొని ఉండాలి సంఘం అంతా. సంఘం అంతా ఏం చేయాలా? ఎందుకంటే ఈ మంద ఎవరు నడిపిస్తున్న మంద? ప్రధాన కాపరి అయిన యేసయ్య నడిపిస్తున్న మంద. ఆ యేసయ్య ఎక్కడెక్కడ నడిపిస్తున్నాడట? పచ్చికలో నడిపించింది ఆయనే, అవునా కాదా? సమాధానం అనగా యెరూషలేములోకి నడిపించింది ఆయనే. ఇదిగో ఆయనే ఇప్పుడు మరలా ఎక్కడికి తీసుకొచ్చాడు ఈ మందనంటే? కర్ర క్రిందికి తీసుకొచ్చాడు. ఆ కర్రను చేతబట్టుకున్నది ఆయనే, ఆ కర్ర చేత అద్భుతాలు చేయిస్తున్నది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆ కర్రను అభిషేకించింది ఆయనే, ఆ కర్రను వాడుకుంటున్నది ఆయనే, ఆ కర్ర ద్వారా సముద్రాన్ని పాయలు చేసింది ఆయనే, ఆ కర్ర ద్వారా బండలోని నీళ్లు తీసుకొచ్చింది ఆయనే. ఆ కర్ర ద్వారా ఇదిగో మాంత్రికుల పాములను కూడా మింగేటట్లు చేసింది ఆయనే. ఈ కర్ర దేవుని చేత పట్టుకున్న కర్ర. హల్లెలూయా. ఏ కర్ర? ఈ కర్ర దేవుడి చేతిలో దేవుడు పట్టుకున్న కర్ర. ఈ కర్ర క్రింద ఏం చేయాలి సంఘం అంతా? నడవాలా. ఎంత పెద్దోళ్ళైనా కానీ, ఎంత జ్ఞానవంతులైనా కానీ, ఎంత చదువుకున్న వాళ్ళైనా కానీ. హల్లెలూయా. మాది చాలా చిన్న సంఘం, చాలా చిన్న సంఘం. మా సంఘంలో డాక్టర్లు ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వారందరూ ఎక్కడ నడుస్తున్నారంటే కర్ర కింద. మీకు ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు వాక్యం చెబుతున్నాను మీకు. నేను 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయి, 3వసారికి పాస్ అయి, ఇంటర్మీడియట్ చదవలేక మధ్యలోనే ఆపేసి, ఇక చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్దగా ఉంది. ఇక ఆ స్టోరీ ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే చూద్దాం. హల్లెలూయా. 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంకా ఎందులో ఫెయిల్ అయినా అడగండి. మీరు ఎక్కడ ఫెయిల్ అయినా అడగండి. మ్యాథ్స్లో ఫెయిల్ కాల, ఇంగ్లీష్లో ఫెయిల్ కాల, ఎక్కడ ఫెయిల్ కాల? ఫెయిల్ అయింది ఎక్కడ? హిందీలో. ఇంకో మాట చెప్తున్నా, హిందీలో ఫెయిల్ అయిన నేను హిందీ ట్రాన్స్లేటర్ను. దైవజనులు ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా వాడబడిన గొప్ప దైవజనులు మా గురువు గారు ఏం సామ్యుల్ గారని. గొప్ప దైవజనులు, మామూలు దైవజనుడు కాదు, అగ్ని వంటి దైవజనుడు. ఆయనకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసేది నేను. తీరా చూస్తే హిందీలో 2 సార్లు ఫెయిల్ అయిన మరి. హల్లెలూయా. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నా మీ అందరికీ అంటే, ఇక్కడ నిలవబడ్డ కర్ర ఇంగ్లీష్ మాట్లాడే కర్ర, తెలుగు మాట్లాడే కర్ర, హిందీ మాట్లాడే కర్ర, ఏ కర్ర కాదు. ఫస్ట్ ఆ కర్ర కిందికి నా దేవుడు నిన్ను నడిపించాడు. కర్ర కింద నువ్వు ఉండాలి. ఎక్కడ ఉండాలి? కొంతమందికి ఉండడం ఇష్టం ఉండదు. మా దగ్గర ఒక అబ్బాయి మంచి ఆసక్తిపరుడు, చక్కగా ఆసక్తితో వాక్యాన్ని వింటున్నాడు, సేవకు సహకరిస్తున్నాడు, సేవకు వస్తున్నాడు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు, సహకారంగా ఉండేవాడు. నేనేం చేశాను, ఇక వాడికి ఒక సంఘం అప్పగించా. బాబు ఇక్కడ సేవ చేయి అని చెప్పి ఒక సంఘాన్ని అప్పగించా. వీడు 4 రోజులు
వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అక్కడ ఆ సంఘస్థులతో ఏం చెబుతున్నాడో తెలుసా? పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తున్నాడా? నేను వాక్యం బాగా చెప్తున్నానా? ఇది ఏమంటున్నాడట? పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తున్నాడా? నేను వాక్యం బాగా చెప్తున్నానా? నేనే ఇంత మంచి వాక్యం చెప్పినాక ఇక పాస్టర్ గారు ఎందుకు? మనం పాస్టర్ గారిని పిలవద్దిగా. నేను కష్టాల్లో ఉండగా, నష్టాల్లో ఉండగా, రాత్రనక పగలనక ఉపవాసాలేసి మోకాళ్ళేసి దయ్యాలు ఎలగొట్టి రోగులను ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేసి స్వస్థత పరిచి అన్ని అద్భుతాలు చేసి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించి వారందరిని ఒక సంఘముగా కట్టి, సరే నేను అందలేకపోతున్నాను కదా, పరిచర్య పెరుగుతుంది కదా, ఇక్కడే నేను ఉంటేందుకు, వేరొక చోటుకి వెళ్తే ఇంకో సంఘం కట్టబడుతుంది కదా అనే ఉద్దేశంతో కట్టబడ్డ సంఘం, మంచిగా ఉన్న సంఘం, ఇది నడిపించు బాబు అని వాడికి అప్పగిస్తే, పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తున్నాడా? నేను మంచిగా వాక్యం చెప్తున్నానా? ఏంది ఇదంతా? వీడు కర్ర కింద లేడు. ఎందుకంటే కర్ర ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ కర్ర కింద ఎవరు ఉండాలా? సంఘం ఉండాలా, మంద ఉండాలా. ఇది కర్ర కింద లేదు. ఇది కర్ర కింద కాక కర్రను దాటి వెళ్తుంది. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నా, బాగా వినండి. సంఘమంతా వచ్చి నా దగ్గర ఏడుస్తూ చెప్పారు, అయ్యా మీరు కదా అర్ధరాత్రి ఎన్ని కష్టాలున్నా మా కొరకు ప్రార్థన చేసింది, వచ్చింది, చూసింది. ఈ అబ్బాయిని పంపారు, మీరు పంపారు కాబట్టి మీ మాట విని లోబడి మీకు ఆయన ఏది చెబితే అది చెప్తున్నాం. కానీ అయ్యా ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు మంచి వాక్యం చెబుతున్నాడా? నేను మంచి వాక్యం చెబుతున్నానా? నీ ఇంత మంచి వాక్యం చెప్పిన అయ్యగారు ఎందుకు కానీ మాతో మాట్లాడుతున్నా, మాకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది అయ్యా. హల్లెలూయా. బిడ్డలారా, దయచేసి ఒక మంచి మాట చెప్తున్నా, కర్రను దాటిపోకండి, మీకు ఆశీర్వాదం కాదు. కర్రను దాటిపోకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. ఆ తర్వాత కాలంలో చూస్తే దేవుళ్ళు లేడు, భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. మొత్తమే సంఘాన్ని విడిచిపెట్టాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, చాలా గందరగోళంలో పడ్డాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మీ ఆశీర్వాదం కొరకు కర్ర కింద సంఘం ఉండాలి, నడిపింపులో సంఘం ఉండాలి. దైవ సేవకుల నడిపింపుకు సంఘము అప్పగించుకున్న వారై ఉండాలి. నువ్వెంత జ్ఞానవంతునివైనా, చదువున్నవాడివైనా, నువ్వు ఇంజనీరు అయినా, డాక్టరు అయినా, ఎవరివైనా దైవ సేవకుడు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. ఈ పరిచర్య పట్టాలను చూసి, చదువును చూసి ఇచ్చింది కాదండి. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిచర్య మేము చదివిన డిగ్రీలను చూసి ఇచ్చింది కాదండి. హల్లెలూయా. దీని వెనకాల కన్నీళ్ళు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, జాగరణలు ఉన్నాయి, సమర్పణ ఉంది, వైరాగ్యం ఉంది, త్యాగం ఉంది, ఆకలి దప్పులతో అల్లమటించిన దినములు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు భోజనం చేస్తే 5-6 రోజులు భోజనం దొరకని రోజులు ఉన్నాయి. మంచినీళ్ళు తాగి పరిచర్య చేసిన దినములు ఉన్నాయి. ఈ రాత్రి కొంచెం భోజనం దొరికితే బాగుండు అని ఎదురు చూసిన దినములు ఉన్నాయి. కన్నీళ్లతో కట్టబడ్డది పరిచర్య, ఉపవాస్యాలతో కట్టబడ్డది పరిచర్య, డిగ్రీలతో కాదు, త్యాగముతో కట్టబడ్డది పరిచర్య. మేము ఇట్లాగే అడవిలో ఉన్న స్థలాన్ని కొన్నాను. ఆ సంవత్సరమే అక్కడ చర్చి కట్టాం. ఇంచుమించు ఒక 50 నుండి 100 పాములు వచ్చాయి ఒక్క సంవత్సరంలో. ఒకరోజు రాత్రి నేను, నా పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇలా పడుకోబెట్టి, ఆ పక్కన పాస్టమ్మ గారు, ఈ పక్కన నేను పడుకునేవారు. పడుకున్నాము. ఉదయకాలం స్తోత్ర ప్రార్థనకు లేచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇలా బయటకు వస్తున్నాం. మా పడకలో పాము ఉన్నది. రాత్రంతా మేము అక్కడే పడుకున్నాం. మా పడకలో పాము ఉన్నది. మా రెండో పాప పాము చూసి, డాడీ పాము అంటే, ఎక్కడిది బిడ్డకి ఇప్పుడు పాము, మనం అంతా ఇక్కడే ఉన్నాం కదా రాత్రి. లేదు డాడీ, పాము ఉంది ఇక్కడ అంటే, నేను నిదానంగా బెడ్షీట్లు తీస్తే అందులోంచి పాము బయటకు వచ్చింది. ప్రాణాలను బలిపీఠం మీద పెట్టి
మా సొంత సుఖాలను విడిచిపెట్టి, ప్రాణం ఎప్పుడు పోతుందో పోయినా పర్వాలేదని చేస్తున్న సేవ ఇది. ఒక 2 పాటలు పాడరాగానే, కొంచెం వాక్యం చదవరాగానే, కొంచెం ప్రార్థన గట్టిగా చేయరాగానే, కాస్తో కూస్తో ఆత్మలో ఎదగగానే, కొంచెం ఆత్మలో పెరిగిన పరిస్థితిని కనబడగానే, దైవ సేవకుడు నీ దృష్టికి కనిపించట్లేదా? నడిపింపుకు అప్పగించుకోవా? నడిపింపు చేత నీ జీవితం కొనసాగదా? ఒక చిన్న మాట చెబుతున్నాను. అహరోను అన్న, మోసే తమ్ముడు. గుర్తుపెట్టుకోండి. అహరోను ఎవరు? అన్న. మోసే ఎవరు? తమ్ముడు. ఒక మాట చెప్తా వినండి. మోసకి అహరోను నోటిగా ఇచ్చాడు దేవుడు. అహరోను ఏ రోజు కూడా మోసకు ఎదురు మాటలాడలా. హల్లెలూయా. మోసకి ఎదురు మాట్లాడి, నేను పెద్దవాడిని కదా, నా మాట వినాలి, వీడి చిన్నవాడు. మాకంటే సంఘంలో వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. సంఘంలో మేము వయసులో చిన్నవాళ్ళుగా ఉండవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నా, నువ్వు వయసులో పెద్దవాడివైతే నీ వయసుకు మేము గౌరవం ఇస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తాం, ఘనపరుస్తాం. కానీ నువ్వు ఎన్ని చేసినా నడిపింపు కిందనే ఉండాలి. ఎక్కడుండాలి? నడిపింపు కింద ఉండాలి. సంఘమంతా నడిపింపు కింద ఉండాలి. ఒక అద్భుతమైన మాట మీకు చెప్తా. నడిపింపు అంటే ఏంటో చెప్తా మీకు నేను. ఒకరోజు యేసన్న గారు మీ గోరంట్లో మందిరం ఉంది, ఆ మందిరం దగ్గరికి వచ్చాడు. దైవజనులకు తెలుసు అనుకుంటా. గోరంట్లో మందిరం దగ్గరికి వచ్చాడు. మందిరంలో కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి రాళ్ళన్నీ పక్కన కుప్పబోసి ఉన్నాయి. ఆ రోజు క్లాసు లేదు, ఏమీ లేదు, తరగతి లేదు. కాబట్టి ఆయన వచ్చి చూసి, పిల్లలు ఇట్లాంటి వచ్చారు, ఈ రాళ్ళన్నీ తీసి పక్కన ఏంట్రా బాబు అన్నాడు. ఆయన ఎందుకు ఏమన్నాడో తెలియదు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? రాళ్ళు తీసి ఈ పక్కన వేశారు. మరుసటి రోజు ఆయనే కావలసుకొని క్లాస్ మొత్తం క్యాన్సిల్ చేసి చాకగా వచ్చి నిలవబడి, అరే బాబు, ఈ రాళ్ళన్నీ తీసి మళ్ళా యథావిధిగా అక్కడ వేయండి అన్నాడు. ఏమన్నాడు? మరలా ఈ రాళ్ళన్నీ తీసి ఇంతకుముందు ఎక్కడున్నాయి అక్కడ వేయండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులో ఏమనిపిస్తుంది? నిన్న ఎందుకు ఇక్కడ వేయమన్నాడు, ఈరోజు ఎందుకు మరలా తీసి అక్కడ వేయమంటున్నాడు, అసలు ఏంటి అని ఒక్కొక్కరి లోపల మెల్లగా ఏమవుతుంది? చెప్పాలి లోపల ఏమవుతుంది? సన్నగా వస్తుంది. లోపల ఎక్కడి నుంచో కడుపులో నుంచి వస్తుందట, సన్నగా బయటకు వస్తుంది. అనవసరంగా మేము నెమ్మదిగానే ఉన్నాం కదా, అనవసరంగా వచ్చిండు, ఇటేమన్నాడు అటేమన్నాడు, ఏంది ఇదంతా, కొంచెమన్నా దయా, కానీ రాళ్ళు ఏం మోయాలని కష్టం కదా లోపల. అది బిడ్లారా, ఆ రోజు క్లాసులో చెప్పిన మాట ఏంటిదంటే, అసలు మీలో ఎవడు దేవునికి సంపూర్ణంగా నడిపింపుకు సంపూర్ణంగా లోబడుతాడో చూద్దామని దేవుడు మిమ్మల్ని టెస్ట్ పెట్టమన్నాడు. ఈ టెస్టులో దాదాపుగా 80% ఫెయిల్ అయిందని చెప్పిండు. వారు సనిగి, చెప్పండి, సంహారకుని చేత నశించిరి. ఈరోజు సంఘంలో సనిగేవారు నశిస్తారు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త, నడిపింపులో ఉన్నప్పుడు సనుగులు వినబడొద్దు. నడిపింపులో విన్నప్పుడు సనుగులు వినబడొద్దు. ఏ మాట బయటికి వినబడొద్దు. సంపూర్ణంగా నడిపింపుకు అప్పగించుకున్న వారిని యేసయ్య అద్భుత రీతిగా నడిపిస్తాడండి, ఆశ్చర్య రీతిగా నడిపిస్తాడండి, ఒక మహిమ కలిగిన స్థితిలోకి నడిపిస్తాడండి, ఒక అద్భుతమైన స్థితిలోకి నడిపిస్తాడండి. నిశ్చయముగా నడిపింపులో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాస్తవం, దేవుడు ఆశీర్వదిస్తాడు. మా జీవితాల్లో మేము ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే, ఒకప్పుడు నడిపింపుకు ఏ మాత్రము కూడా ఎదురు మాట్లాడకుండా బ్రతికాం. ఆమేన్, హల్లెలూయా.
ఎలా బ్రతికాం? ఒక్క మాట కూడా నేను చెప్పాను ఇప్పటిదాకా మా దైవజనులు సామిలయ్య గారని, సామిల్ గారని. ఆయనకు 70 సంవత్సరాలు. ఆయన దగ్గర పరిచర్య చేయడానికి తీసుకెళ్ళి నన్ను ఉంచేవారు. ఎందుకంటే నా ఒక్కడికే కాస్తో కూస్తో హిందీ చదవడం రాదు, రాయడం రాదు, కానీ అనర్గళంగా మాట్లాడడం వచ్చు. అది దేవుడు ఇచ్చిన కృప. నన్ను ఆయన దగ్గర పెట్టేవారు పరిచర్య కొరకు. ఆయన పడుకున్నట్టుగానే అనిపించేది. కొంచెం పరిచర్య ఆగితే క్యా కర్ రహీ అనేవాడు, ఏం చేస్తున్నావు అనేవాడు. ఈ తల రాత్రి 1 గంట అయ్యేది, 2 అయ్యేది, 3 అయ్యేది, 4 అయ్యేది. అంతసేపు అక్కడే మంచం దగ్గర కూర్చునేవాడిని. 4 అవుతుంది కదా, 3 అవుతుంది కదా, నాకు కూడా నిద్ర వస్తుంది కదా. పక్కన గ్లాస్ పెట్టుకొని ఆ నీళ్ళలో చేయి పెట్టి తడుపుకునేవాడిని. నిద్ర వస్తే మళ్ళీ ఎప్పుడు ఆయన లేస్తాడో ఏమో అని. లోపల నడిపింపుకు అప్పగించుకోబిడ్డ, నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. నేను చెబుతున్నా ఈ రాత్రి నేను చెబుతున్నా, నడిపింపుకు ఎవరైతే అప్పగించుకుంటారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి, వారి పిల్లలు ఆశీర్వదించబడతారు, వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది, వారు ఎక్కడున్నా ఆశీర్వదించబడతారు, వారు ఏ స్థలములో ఉన్న ఆశీర్వదించబడతారు. నడిపింపుకు అప్పగించుకున్న వారి ఎడల దేవుని కృప మామూలుగా ఉండదు దేవుని కృప. నేను వాస్తవం చెబుతున్నా. నడిపింపుకు అప్పగించుకున్న వారి ఎడల దేవుని కృప మామూలుగా ఉండదు. ఒక అద్భుతమైన కృపనిస్తాడు దేవుడు మీ జీవితాల్లో. వాస్తవం. ఈరోజు ఎన్నిక లేని మమ్మల్ని దేవుడు ఇలా నిలబెట్టడానికి కారణం బ్యాక్గ్రౌండ్ నుండి కాదు. మా ఇంట్లో నేనే యేసుప్రభుని నమ్ముకున్నది. నా తర్వాత ఎవరు? మా నాన్న నమ్ముకున్నాడు, అమ్మ నమ్ముకుంది, తమ్ముళ్ళు నమ్ముకున్నారు, మా వదిన, అందరు నమ్ముకున్నారు. ఇంకో మాట చెప్పనా, మా నాన్నకు మా అమ్మకు నేను బాప్తిజం ఇచ్చాను. హల్లెలూయా. మా తమ్ముడి భార్యకి నేను బాప్తిజం ఇచ్చాను. కనీసం సేవ అంటే ఏంటిదో కూడా అవగాహన లేని కుటుంబం అది. దేవుడు అంటే ఏంటిదో అవగాహన లేని కుటుంబం. అక్కడి నుంచి సేవకు పిలువబడ్డ నేను. ఈరోజు నా దేవుడు కొలత లేని కృపనిచ్చాడు నాకు. ఆ కృపలోనే ఈ జీవితం ఇంతవరకు కొనసాగుతూ ఉంది. 2 రూపాయలతో సేవ ప్రారంభించాను. కోట్ల రూపాయలు వెచ్చించి దేవుని పరిచర్యకు ఈరోజు స్థలాలు, మందిరాలు, ఎన్నో కార్యక్రమాలు, సభలు, సువార్త కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా. బిడ్డలారా, నేను ఎందుకు ఇదంతా చెబుతున్నాను మీ అందరికంటే, నడిపింపులో గొప్ప ఆశీర్వాదం ఉంది తల్లి. నడిపింపులో ఏముంది చెప్పండి. దేవుడు మీకు మంచి దైవజనులను ఇచ్చాడు. ఒక అద్భుతమైన దైవజనులను ఇచ్చాడు. మంచి సమర్పణ గల దైవజనులను ఇచ్చాడు. ఆ కర్ర కిందికి రండి, ఆ కర్రకు అప్పగించుకోండి. నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మా సంఘస్థులు నన్ను అడగకుండా వేరే ఏ స్థలానికి కూడా వెళ్ళరండి. ఎక్కడైనా దూరంగా వెళ్ళారనుకో నన్ను అడుగుతారయ్యా, పలానా చోట ఉన్నాను నేను, ఈ ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలేదు, నన్ను ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని అడుగుతారు. పలానా చోటుకి వెళ్ళండి అని చెప్తే ఎంత దూరమైన ఆడికి వెళ్తారు. ఎంత దూరమైనా. ఒక అమ్మాయి ఉంది, మీరు నమ్మండి, ఎంత వయసు ఉంటుందండి? 22, అంతే, 22. ఆమె స్టీల్ ప్లాంట్లో అప్రెంటిషిప్ కొరకు వెళ్ళింది వైజాగ్కి. ఫోన్ చేసింది, అయ్యా ఆరాధనకి ఎక్కడికి వెళ్ళాలి? స్టీల్ ప్లాంట్కి వచ్చాను నేను, అప్రెంటిషిప్ ఉంది నాకు ఇక్కడ అని అంటే, వైజాగ్లో పలానా చోట ఆర్టీసీ ఆ కాంప్లెక్స్కి ఎదురుగా మన దైవజనులు జఫన్య శాస్త్రి గారి ఆరాధన నడుస్తుంది నాన్న, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నా. ఎన్ని గంటలకు ఆరాధన? ఉదయకాలమే 7 గంటలకే. మరి అమ్మాయి స్టీల్ ఫ్యాన్ ఎప్పుడు బయలుదేరాలి ఆడపిల్ల? మీరు నమ్మండి, 4 గంటల రాత్రి లేచి ఆడపిల్ల ఒక్కత్తి వైజాగ్కి వచ్చి ఆరాధనలో పాల్గొంది. జఫన్య గారిని కలిసి వందనాలు చెప్పి, అయ్యా ప్రార్థన చేయండి, మా కొత్తగా కనబడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా వరంగల్ నుంచి వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నాను.
నడిపింపుకు అప్పగించుకున్న వారి జీవితాలు ఒక మహిమ కలిగిన స్థితిలోకి వచ్చేస్తాయి. ఈరోజు నడిపింపులో సంఘం ఉండాలి, ఒక దైవ సేవకుని నడిపింపులు. ఎందుకంటే మిమ్మును లెక్క అప్పగించవలసిన వారి వలె దైవ సేవకుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. కనుక వారిని దుఃఖపెట్టొద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారికి ఇబ్బంది కలిగించొద్దు. వారు బాధపడినట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. నిన్ను బట్టి దైవజనుడు గదిలోకి వెళ్ళి ఏడవద్దు, మనస్సులో బాధపడొద్దు. ఏ రోజు కూడా నేను చూసినప్పుడు ఒక దిగులు ఆయన మనసులోకి రావద్దు. అంతటి నడిపింపుకు అప్పగించుకున్న జీవితంగా ఉండాలి. ఎవరు అప్పగించుకుంటారో వారు దీవించబడతారు. మీరు అప్పగించుకోండి, మీ జీవితాన్ని చూడండి. ఒక మహిమగల జీవితాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో నా దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన కృప మీ అందరి మీదకి దిగిరాబోతూ ఉన్నది. నేనాయన గొరియనో, నేనాయన గొరియనో, నాకులేమి కలుగదు. నేనాయన గొరియనో, నాకులేమి కలుగదు. నేనాయన గొరియనో, మంచి కాపరి. పాడాలి. గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి. చప్పట్లు కొడదాం. నేనాయన గొరియనో, నేనాయన గొరియనో, నేనాయన గొరియనో, నాకులేమి కలుగదు. నేనాయన గొరియనో, నాకులేమి, నేనాయన గొరియనో. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముందుకెళ్తాను, చివరి మాట చెప్పి ముగింపులోకి తీసుకెళ్తాను. మీరు చదవండి యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం. యెర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 20వ వాక్యం. ఏమని రాయబడింది అక్కడ? కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడండి. నీ సౌందర్యమైన మంద, నీ సౌందర్యమైన మంద, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడండి. నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? నీకు ఇయ్యబడ్డ మంద, నీ సౌందర్యమైన మంద. ఏమందట ఇది? ఏమందా? చెప్పాలి. సౌందర్యమైన మంద. సౌందర్యం. ఈ మంద ఎలా ఉందట? చాలా సౌందర్యమైనదిగా, చాలా అందంగా కనబడుతుందట ఈ మంద. కన్నులెత్తి చూడండి. ఆమేన్. హల్లెలూయా. కన్నులెత్తి చూడండి, కన్నులెత్తి చూడండి, కన్నులెత్తి చూడండి. అదిగో నీకు ఇవ్వబడ్డ మంద అలా వస్తుందే. నడిపింపుకు అప్పగించుకొని పచ్చికలో ఉండి సమాధానములో ఉండి అలా వస్తున్న మంద ఉంది. ఆ మందట సౌందర్యమైన మంద. ఏమంద అది? ఆ మందకి సౌందర్యం ఉంది. ఆ మందకి ఏముందండి? ఒక మంచి సౌందర్యం, మంచి సౌందర్యం. హల్లెలూయా. ఏంటిదండి సౌందర్యం? సౌందర్యమైన మంద అన్నాడు. ఆ మందను అందమైన మంద, చాలా అద్భుతంగా అలంకరించబడిన మంద. ఆ మందను గూర్చి కన్నులెత్తి చూడమని చెబుతున్నాడు దేవుడు.
ఈరోజు ఒక మంచి మాట చెబుతున్నాను. సౌందర్యముతో కూడింది కావాలి మంద. మీరు ఒక మాట చదవండి. ఎక్కడుంది? ఇదే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యం. కొన్ని మాటలు చెప్తాను మీకు నేను ఇక్కడ. చూడండి, 2 అలంకారాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి సౌందర్యమైన మంద, రెండవది తనను తాను అలంకరించుకున్న మంద. ఎన్ని మందలు ఉన్నాయి ఇక్కడ చెప్పాలి? తమను తామే అలంకరించుకున్నవారు ఒక మందగా కనబడుతున్నారు. లేదు, మరొకరేమో దేవుడి చేత అలంకరించబడిన ఒక సౌందర్యముతో కూడిన మంద కనబడుతున్నారండి. ఒక్క మాట మీ అందరికీ అడుగుతున్నాను నేను ఈ రాత్రి. నిన్ను నీవు అలంకరించుకోవడము గొప్ప విషయమా? దేవుడే నిన్ను అలంకరించడము గొప్ప విషయమా? చెప్పాలా? దేవుడి చేత అలంకారాన్ని కోరుకుందామా, మనల్ని మనమే అలంకరించుకుందామా? ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను. దేవుని చేత అలంకరించబడుతున్న వారు తక్కువైపోయారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత అలంకరించబడుతున్న వారు తక్కువైపోయారు. దేవుడు అలంకరించాలి, దేవుడే అలంకారముగా ఉండాలి. దేవుని చేతనే సంఘము అలంకరించబడినదైతే ఆ సంఘమట సియోనులో ప్రభువు సన్నిధిని కనబడుతుందట. ఆమేన్ చెప్పరా? దేవుడి చేత ఎవరైతే అలంకరించబడతారో, ఏ సంఘం అయితే అలంకరించబడుతుందో, ఏ వ్యక్తి అయితే అలంకరించబడతాడో ఆ వ్యక్తి సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. అయితే తమను తాము అలంకరించుకునేవారు ఉన్నారు. తమను తామే అలంకరించుకునేవారు. అందుకే బైబిల్లో స్పష్టంగా ప్రభు చెప్పాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందట. నువ్వు కొనియాడబడాలి తల్లి. ఆమెన్ చెప్పవా? నువ్వేం చేయబడాలి? నువ్వు కొనియాడబడాలి, నువ్వు కీర్తించబడాలి, నువ్వు ఘనపరచబడాలి. మన పూర్వమందున్నటువంటి స్త్రీలు తల్లులున్నారే, అబ్రహాముతో శారా, ఇస్సాకుతో రెబకా, ఇదిగో యాకోబుతో లేయా, వారట తమ్మును తాము అలంకరించుకున్నారట. ఆమేన్, హల్లెలూయా. దేని చేత? వెండి బంగారముల చేత కాదు, సత్క్రియల చేత. ఆమేన్, హల్లెలూయా. దేని చేత? సత్క్రియల చేత. మీకు ఒక మంచి మాట చెప్తానండి. ఈ శారమ్మ ఉందే, చాలా సౌందర్యవతి, చాలా అందంగా ఉంటుంది. ఇంచుమించు మీ అందరికీ తెలుసు శారా అందం. ఆమె ఇంచుమించు వాళ్ళు ఐగుప్తు అంటే ఈ ఊరు అనే పట్టణం నుంచి బయలుదేరినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత ఉంటుంది అంటే ఇంచుమించు 75 సంవత్సరాలు. శారాకి అబ్రహాముకి వయసు రీత్యా తేడా ఎంత? 10 సంవత్సరాలు, అంతే కదా. అబ్రహాముకు 100 ఉంటే ఈమెకి ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. అంటే ఇప్పుడు అబ్రహాముకు 75 ఉంటే ఈమెకి ఎంత ఉంటాయి? 65. మీరు గమనించండి, వీళ్ళు ఊరు అనే ప్రాంతం నుంచి బయలుదేరి కానానుకి వెళ్ళారు. కానాన్లో కరువు ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. అలా ఐగుప్తుకు వెళుతున్న క్రమంలో ఐగుప్తులో ఉన్న ప్రజలను చూసినప్పుడు అబ్రహాముకు అనిపించింది, దేవుని భయం లేదు ఇక్కడ వీరికి. కాబట్టి ఆమెతో అంటున్నాడమ్మా, నిన్ను బట్టి వారు నన్ను చంపకుండా నిమిత్తము నన్ను నువ్వేమని చెప్పాలి? అన్నా అని చెప్పాలి. నేను నీ గురించి ఏమని చెబుతాను? చెల్లెలు అని చెబుతాను. ఓకేనా? ఆమె ఏమన్నది? ఓకే అన్నదా కాదన్నదా? అమ్మ తల్లారు మీరు చెప్పండి రా. ఓకే అన్నదా కాదన్నదా? సరే అన్నది. ఎందుకన్నది? అన్నా అని చెప్పమన్నాడు, అంతే కదా. చెప్పితే ఏం పోయేదిలే, ఈయనకేదో భయం అవుతుంది, ఈయన భయంతో ఉన్నాడు, ఈయన భయం పోతుంది అలా చెబితే అని ఒప్పుకున్నది. సరే చెబుతా ఉంది అడిగిన వాళ్ళందరికీ. ఈలోపు ఈమె సౌందర్యాన్ని గురించి, ఈమె అందాన్ని గురించి, ఎందుకంటే ఐగుప్తీయులకు ఈమెకున్నంత సౌందర్యం లేదు. అప్పటికి ఆమె వయసు ఎంత? మీరు చెప్పాలి. 65 సంవత్సరాలు.
65 సంవత్సరాల వయస్సున్న ఆమె అందమును గూర్చి ఐగుప్తులో ఉన్న ప్రజలు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, అబీమెలెకు దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, అయ్యా మన దేశములోకి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయేనా ఆమె? ఎంత వయసు ఉంది ఆమెకి? 65 సంవత్సరాలు ఉంది, కానీ 65లా కనబడతలేదు. ఇప్పుడు మనోళ్ళకి 25కే 65 అవుతాయి. మన పిల్లలు ఉన్నారు చూసా 25కే. చెప్పండి, ఈ 25 సంవత్సరాలకు నాకు కాళ్ళు నొప్పులు ఎత్తున్నాయి, నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి, నాకు నడుము నొప్పి పెడుతుంది, నాకు ఇది నొప్పి పెడుతుంది, నాకు తలనొప్పి, నాకు డైజెషన్ ప్రాబ్లం, నాకు ఫుడ్ ఎలర్జీ. ఎన్ని సంవత్సరాలకి మా ఇవన్నీ ఎందుకైనాయి? నీకు సరి అయిన ప్రార్థనా జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, సమర్పణ జీవితం లేదు, మందిరంలో పరిచర్య చేసే జీవితం లేదు, మందిరంలోకి వచ్చి ఏ రోజు మందిరాన్ని ఊడ్చింది లేదు, కడిగింది లేదు, తుడిచింది లేదు, ఒకసారి చేపలు వేసింది లేదు, తీసింది లేదు. అందుకే నీకు సర్వరోగాలు ఉంటున్నాయి. ఆమెను చెప్పరు మీరు, నాకు తెలుసు. ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు చెప్పరు మీరు, నాకు తెలుసు. వినండి బిడ్డలారా, 65 సంవత్సరాలు ఉన్నాయి ఈమె అందాన్ని గురించి ఐగుప్తు రాజు ముందు పోయి పొగుడుతూ ఉన్నారు. అయ్యా మామూలుగా లేదండి, చాలా అందగత్తండి, మన దేశంలో అలాంటి అమ్మాయిని చూడలేదండి, అబ్బా ఎంత బాగుందో అని చెబితే రాజుకు ఆశ కలిగి నా ఇంట్లో ఉన్న ఈ ఆడవాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు తయారైపోయిళ్ళు, ఒక్కరికి పిల్లలు కావట్లా, ఆమె ద్వారా నాకు సంతానం అవుతుందో ఏమో, వెళ్ళండి రా తీసుకురాపోండి రా అని చెబితే ఆమెను తీసుకొచ్చారు. మామూలు తీసుకురాలా, ఈమె ఒక్కదాన్ని రాజు ఇంటికి తేవడానికి అబ్రహాముకి ఏమేమి ఇచ్చారట? గొర్రెలు ఇచ్చారు, గాడిదలు ఇచ్చారు, ఒంటెలు ఇచ్చారు, పనివాళ్ళని ఇచ్చారు, పనికత్తెలను ఇచ్చారు. ఒక మాట చెప్పాలంటే అబ్రహాం ధనవంతుడైంది. కానీ సార్ ఎక్కడికి పోయింది చెప్పాలా? ఇప్పుడు గొర్రెల మంద, మేకల మంద, పనికత్తెలు, పనివారు, ఒంటెలు, గాడిదలు, అన్ని మందలు వచ్చి అబ్రహాం ఇంటి ముందు నిలబడ్డాయి. అబ్రహాం బయటకు వచ్చాడు. ఏంటి మా రాజు అన్నాడు, మీ చెల్లెలుందే ఆమెను ఇవ్వమన్నాడు, ఆమె కొరకు ఇదిగో బహుమానం ఇదంతా అని ఆయన ముందు పెట్టి తీసుకొచ్చి, ఈ అబ్రహాం ఏం మాట్లాడలా, సైలెంట్గా తీసుకున్నాడు, మొత్తం పక్కన పెట్టేసిండు. ఇక బాగున్నాడు. ఎవరిని పొమ్మన్నాడు? తల్లి చెప్పండిరా, పొమ్మన్నది ఎవరిని? ఇప్పుడు సారమ్మ ఏమనాలా? ఒకవేళ నువ్వే సారమ్మ అయితే ఏమంటావు? ఇక్కడ సారమ్మలు ఎంతమంది రాళ్ళు చెప్పండి తల్లి, ఒక్కసారి సంతోషంగా చెప్పాలా. సారమ్మలు లేదు ఇక్కడ. హల్లెలూయా. ఒకవేళ నువ్వే సారమ్మ అయితే ఆ టైంలో ఏం చేస్తావు చెప్పండి? 100నా? అంతేనా కాదా? అంతేనా కాదా? ఇక వేరే ఉంటుంది అక్కడ అంతా. ఇక అసలు మన పూర్వం మనిషి బయటకు వస్తాడు. ఇక మన అంతరంగ ఏది పూర్వం ఉన్నాడే, పూర్వం ఆ మనిషి బయటకు వస్తాడు. ఇక అసలు ఏమనుకుంటున్నావు? ఏంది నీ సంగతి? చెల్లెలని చెప్పమంటావు, ఏదో పోనీలే నీకు ప్రాణాపాయ భయం ఉందని చెబితే మందలు తీసుకుంటావు, పని వాళ్ళని తీసుకుంటావు, పనికత్తలను తీసుకుంటావు, అందరి ముందే వెళ్ళిపోయి నాతో చెప్తావు. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏ అబ్రహాము జాగ్రత్త బిడ్డ, నీ సంగతి మొత్తం అయిపోవాలి. అలా మామూలుగా ఉంటుందా చెప్పండి బిడ్డ? అలంకారం అంటే ఏంటిదో తెలుసా? తగ్గింపు, అనుకువ, స్వస్థ బుద్ధి. ఆమేన్, హల్లెలూయా. మారు మాట మాట్లాడకుండా, ఒక్క మాట జవాబు చెప్పకుండా తల వంచుకొని పోతుంది. ఎక్కడికి? అబీమెలెకు ఇంటికి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుందండి? తల వంచుకొని వెళ్తుంది. అబీమెలెకుకి తల వంచుకొని వెళుతుంది. అబ్రహాము, ద్రోహం చేశావు, నాకు మోసం చేశావు, నేను నమ్మాను, నీ వెనకాల వచ్చాను, నా సమస్తాన్ని విడిచిపెట్టాను, తల్లులను విడిచిపెట్టాను, నాకున్న వాళ్ళను విడిచిపెట్టాను, నువ్వే సర్వస్వం అనుకున్నాను, నీతోనే వచ్చాను. ఇంత మోసం చేస్తావా? పరాయి వాడికి అమ్మేస్తావా? ధనవంతుడు అవుతావా? ఎన్ని మాటలు చెప్పాలా? ఒక్క మాటన చెప్పిందా? ఒక్క మాటన చెప్పిందా? బిడ్డలారా వినండి, ఇదేంటిదట? దీన్ని ఏమంటాము? సౌందర్యమైన మంద. మామూలు మంద కాదు ఇది. హల్లెలూయా. మామూలు మంద కాదు, సౌందర్యమైన మంద.
సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకున్న బిడ్డ. ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఇంట్లో ఉన్న తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎవరి కొరకు? మీకు మాట చెప్పండి, ప్రవక్త ఎవరిక్కడ? అబీమెలెక, అబ్రహామా? మీరు చెప్పాలి, ఏమైనా కొంచెం అవగాహన చెప్పండి. ప్రవక్త అబ్రహామా, అబీమెలెక? ఒకవేళ దేవుడు మాట్లాడాల్సి వస్తే అబ్రహాముతో మాట్లాడాలా, అబీమెలెకుతో మాట్లాడాలా? చెప్పండి. మరి ఎవరితో మాట్లాడాడు దేవుడు? చెప్పండి చెప్పండి. ఎవరి కొరకు మాట్లాడాడు? శారా కొరకు. ఎవరి కొరకు? శారా కొరకు. ఎందుకు? ఆమె సత్క్రియలు, ఆమె తగ్గింపు, ఆమె అనుకువ, ఆమె స్వస్థ బుద్ధి, ఆమె ఎంత మాత్రము కూడా భర్తకు ఎదురు చెప్పక తన ప్రాణాలు సైతం పెట్టడానికి సిద్ధపడ్డది. బిడ్లారా, సంఘంలో పరిశుద్ధ స్త్రీలు ఇలాంటి వారు లేవాలి, ఇలాంటి వారు లేవాలి, ఇలాంటి వారు లేవాలి. సంఘంలో దేవుని కొరకు ఇలాంటి స్త్రీలు లేస్తే సంఘాలు అభివృద్ధి చెందుతాయి, అంచెలంచెలుగా విస్తరిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రవాహములాగా ఆత్మలు వస్తాయి సంఘములోకి. ఇదిగో ఒకని చెంగు పట్టుకొని 10 మంది పరుగెత్తుకొని వస్తారు సంఘములోనికి. ఎప్పుడట? సత్క్రియలు కనబడాలి సంఘములో. సంఘంలో ఏం కనబడాలా? సత్క్రియల చేత అలంకరించుకోవాలా, సంఘములో ప్రేమ చేత అలంకరించబడాలా, సంఘములో అనుకువ చేత అలంకరించబడాలా, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిలో ఒక శ్రేష్టమైన సద్గుణము కనబడాలా. మీ అలంకారమే దేవుడు కోరుతున్నాడు. అలంకారం కావాలి సంఘానికి. నా సౌందర్యమైన మంద. ఏమందటిది? చెప్పండి చెప్పండి, ఏమందటిది? సౌందర్యమైన మంద. ఈ మంద దేవుని సన్నిధిని అలంకరించుకున్నది దేనితో? నేను ఎస్తేరును గురించిన భాగంలోకి వచ్చి విస్తారమైన విషయాలు చెప్పుటకు అవకాశం ఉన్నప్పటికీ ఒక్క మాట మీ ముందు పెడతాను. హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏ అలంకారము ఎవరు కోరుకోలే? ఎస్తేరు కోరుకోలే. హేగే నిర్ణయించిన అలంకారము కాక తప్ప మరి ఏ అలంకారము, మరి ఏ అలంకారము? చాలామంది కన్యకలు సూసాను కోటకు తీసుకురాబడ్డారు. వాళ్ళ ముందు వెండి బంగారం విస్తారంగా ఉంది, రకరకాల ఆభరణాలు ఉన్నాయి, రకరకాల నగలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. ఇంకా సిస్టర్స్కి అయితే ఆభరణాలు నగలంటికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్నంత కోరిక, వాళ్ళకున్నంత ఆశ, వాళ్ళకున్నంత ఇష్టం వాటి మీద. చెప్పండి. మనోళ్ళు అంటారు చూసినావా, షాపింగ్ ఎవరితో చేసినా పర్లేదు కానీ ఎవరితో చేద్దునా చెప్పాలి. షాపింగ్కు తీసుకొని పోయినామా ఓ పట్టాన వీళ్ళకు ఒక వస్తువు నచ్చదు. వాడు షాప్ అంతా తీసి ముందేసినా ఒక్కటి నచ్చదయ్య వీళ్ళకి. హల్లెలూయా. వాడు షాప్ అంతా తీసి ముందేసిన ఒక్కటి నచ్చదు. ఎత్తనే ఉంటాడు, తీస్తూనే ఉంటాడు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఆ షాపులో పనిచేసే ఆ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది అసలు. హల్లెలూయా. ఎంత ఓపిక ఉంటే అంతగా వాళ్ళకి చూపించాలి. నిజంగా సుసాను కోటకు వచ్చినటువంటి వాళ్ళకి కాదనకుండా ఆభరణాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావలసినంత ఉందండి. అందరూ అలంకరించుకుంటున్నారు ఇష్టానుసారంగా. ఈ అమ్మాయి ఎవరు చెప్పాలి? ఒక అనాథ. ఇంకా చెప్పాలి అంటే ఈమెను పెంచుకున్నది ఎవరు? మరొక అనాథ. ఎవరైనా ఆయన పేరు తెలియదా? మొర్దెకై. ఆయన ఏమైనా సంపన్నుడా? జస్ట్ వాచ్మన్ అంతే. ఆయన పెద్ద సంపన్నుడు కాదు. ఆయన ఒక అనాథ. ఆయనకెవరు లేరు, ఈమెకెవరు లేరు. ఎవరు లేని వారంతా ఒకటయ్యారు అక్కడ. కానీ ఒక మాట చెప్తున్నా, వినండి, వినండి మాట, వినండి మాట. ఏమీ లేకుండా ఒక నిరుపేద స్థితిలో పెరిగిన సూసాను కోటలోకి వచ్చి సమస్తాన్ని చూసింది కళ్ళతో.
ఏమీ లేని స్థితిలో ఉన్నామే సూసాను కోటలోకి వచ్చి తన కళ్ళతో సమస్తాన్ని చూసింది, కానీ తన కన్నులు దేన్ని ఆశించలేదు. ఇది పరిశుద్ధత అంటే. కొడితే కొట్టని గట్టిగా చెప్పట్లు. ఏంటిది పరిశుద్ధత? పరిశుద్ధత అంటే ఏంటిదండి? ఎన్ని కనిపించనప్పుడు ఎవ్వరం ఆశపడం తల్లి, కళ్ళ ముందు కనబడుతున్నాయి అన్నీ. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, ఏది కావాలంటే అది ధరించుకోవచ్చు, ఏది కావాలంటే అలా ఉండొచ్చామా. కానీ ఈ ఒక్కటి కూడా చేతితో తాకల, ముట్టల, తన కన్నులు ఆశించాల, అటువైపు వెళ్ళలా. అందరూ అలంకరించుకుంటూ ఉంటే మౌనంగా నిలబడి చూస్తూ ఉంది. హేగే వచ్చి అన్నాడు, ఏంటమ్మా నీకేం కావాలి తీసుకో. మాట్లాడతలేదు. ఏమ్మా నువ్వు మూగమ్మాయి భయమైనా తీసుకో. ఏం మాట్లాడతలేదు. నీకేం కావాలమ్మా? ఏం మాట్లాడతలేదు. నీకు ఏం కావాలో చెప్పు. అప్పుడు చెప్తుందామా, నాకేమీ వద్దు. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇందులో ఏదైనా ఇష్టంగా అనిపిస్తే, అది రాజు కూడా ఇష్టమైనదిగా ఉంటుంది అని నీకు అనిపిస్తే, అది తీసి నాకు ఇవ్వు, అది నేను ధరించుకుంటా. అదే హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరి ఏ అలంకారమును ఆమె కోరలేదు. రాజుకు ఏది ఇష్టమో నీకు తెలుసు. నీవు ఏది ఇస్తే అది నేను ధరించుకుంటా. నాకు కావాల్సింది రాజు ఇష్టమే, కానీ నా ఇష్టం కాదు. ఈరోజు మన రారాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో నీ కొరకు రాబోతున్నాడు మేఘాల మీద. రేపో మరునాడో ప్రవచనాలు నెరవేరుతున్నాయి, అనేక ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ప్రపంచమంతా కూడా యేసయ్య రాకడకు సిద్ధమవుతా ఉంది. ప్రపంచములో ఉన్నటువంటి పరిస్థితులు యేసయ్య రాకడను ఇదిగో ఆహ్వానిస్తున్నాయి. సంగమా, నువ్వు సిద్ధపడితే, అలంకరించుకుంటే, అలంకారముతో కూడిన మందగా నీవు ఉంటే యేసయ్య రాకడలో ఎత్తబడతావు. యేసయ్యతో యుగాలు ఉంటావు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటావు. ఆ 7 ఏళ్ళ విందులో ఉంటావు. యేసయ్యతో యుగాలు ఉండే భాగ్యము దొరుకుతుంది. నా యేసయ్య నీ కొరకు రాబోతున్నాడు. నా యేసయ్య మేఘాల మీద రాబోతున్నాడు. నా యేసయ్య మేఘాల మీద ఇదిగో నీ కొరకు రాబోతున్నాడు. కడపూరం రోగబోతుంది. ఇదిగో క్షణమాత్రము, రెప్పపాటున మనమందరం మార్పు పొందబోతున్నాము. అక్షయులుగా మారబోతున్నాము. అక్షయ శరీరమును ధరించుకొనబోతున్నాము. ఎత్తబడబోతున్నాము. మేఘాల మీద కొనిపోబడబోతున్నాము. 7 ఏళ్ల విందులో యేసయ్యతో కలవబోతున్నాము. 7 ఏళ్ల విందులో యేసయ్యతో కలవబోతున్నాము. 7 ఏళ్ల విందులో యేసయ్యతో కలవబోతున్నాము. యేసయ్య నీతో ఉండబోతున్నాడు. నీవు యేసయ్యతో ఉండబోతున్నావు. మనమంతా యేసయ్యతో ఉండబోతున్నాము. మన కన్నీరు తొడవబడుతుంది. మన కష్టాలు తొడవబడబోతున్నాయి. ఇదిగో వేదన, దుఃఖం, కన్నీరు, బాధ ఇక ఉండదు. నా దేవుడు ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొడవబోతున్నాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తొడవబోతున్నాడు. యేసయ్యా నువ్వు రావాలయ్యా. నీ కొరకే నన్ను నేను అలంకరించుకొని సిద్ధపడుతున్నాను ప్రభా. పరిశుద్ధ అలంకారముల చేత నీ కొరకు సిద్ధపడుతున్నానయ్యా అనే వారందరూ మోకాళ్ళ మీదికి రండి. ప్రభును స్తుతించండి. కొద్ది నిమిషాలు దేవుని కృప మీ మీదికి దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ మీ మీదికి దిగి వచ్చును గాక. రండి మోకాళ్ళ మీదికి. హల్లెలూయా. రిబందల రష్యబల రదల రబ మోకాళ్ళ మీదికి రా బిడ్డ. ప్రభును స్తుతించు. ఈ రాత్రి మౌనంగా ఉండకు, చప్పట్లు కొట్టు. ప్రభును స్తుతించు. నువ్వు మౌనంగా ఉండకు. ఎంత మాత్రం కూడా దేవుని కృప నీ దిగి రాబోతున్నది.
ముఖాల మీదికి రా ప్రభును స్తుతించు. సౌందర్యము చేత అలంకరించబడు. పరిశుద్ధాత్ముడే మన సౌందర్యం. పరిశుద్ధాత్మ అలంకారమును పొందిన వారమై సౌందర్యమైన మందగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ప్రభును స్తుతించు. పరిశుద్ధాత్మ చేత నింపబడు. ఆత్మాభిషేకముతో నింపబడు. పరిశుద్ధాత్మని అలంకారము ప్రతి వారు ధరించుకొందురుగాక. పరిశుద్ధాత్మని అలంకారము ప్రతి వారు ధరించుకొందురుగాక. ఓ సౌందర్యమైన మంద, ఓ యేసయ్య కోరుకునే మంద, ఇదిగో కర్ర కింద నడుస్తున్న మంద, యెరూషలేముకు వస్తున్న మంద, పచ్చికలో నడుస్తున్న మంద, చివరగా మహిమలో ఉన్న మంద. హల్లెలూయా. రివందల రవాషబలవా కరవదియల రవల రవాషబందల రవా. దేవుని కృప 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 ప్రతి వారిని తాకునుగాక. దేవుని కృప, దేవుని మహిమ తాకునుగాక. దేవుని ప్రసన్నత తాకునుగాక. దేవుని అభిషేకము దిగి వచ్చునుగాక. ప్రతి అంతరంగములో నిండునుగాక. ప్రభు ఆత్మతో నింపబడుదుముగాక. ఆ మందను దేవుడు అలంకరిస్తున్నాడు. అలంకారముతో నింపబడు. అలంకారముతో నింపబడు సంగమా. అలంకారముతో నింపబడు సంగమా. సత్క్రియలని అలంకారము, సత్భక్తిని అలంకారము, తగ్గింపని అలంకారము, విధేయతని అలంకారము. ఓ శబల కరబది అలలదనరవ మరబసియందుల రకబరబది అలల రిబా శబల కరబల రదలరవ. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని కృప మనందరినీ ఆవరిస్తూ ఉంది. నేను చూస్తున్నాను దేవుని మహిమ ప్రతి వారి మీదకి దిగి వస్తున్నది. నా దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని ఒక మహిమ గల రాత్రిగా మార్చబోతున్నాడు. ఆయన మందగా, ఆయన మేపు గొర్రెలుగా, నా కాపరివి నీవే, నీ మందను నేనే. అయ్యా అయ్యా నీవు నన్ను నడిపించు. నీవు నన్ను నడిపించు. నేను పచ్చికలోకి నడుస్తాను. నీవు నడిపించు. యెరూషలేము అనగా సమాధానములోకి నడుస్తాను. నీవు నన్ను నడిపించు. నేను కర్ర కింద నడుస్తాను. నీవు నన్ను నడిపించు. నేను సౌందర్యమైన మందగా మారుతాను. నన్ను నడిపించు అని రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. రెండు చేతులు ఆడిద్దాం. అలాగున ఒక్కొక్కరం అప్పగించుకుందాం. సమర్పణలోకి వద్దాం. అప్పగించుకుందాం. సమర్పణలోకి వద్దాం. నీవే నా కాపరి అయితే నేనే నీ మందను కదా. నన్ను నడిపించు ప్రభా. మందగానే నీ సన్నిధిలో ఉంటానయ్యా. నన్ను నడిపించు ప్రభా. నడిపించు ప్రభా. నడిపించు ప్రభా. మన జీవితాలను అప్పగించుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన. ప్రేమాస్వరూపి మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు స్వామి. ఇంతవరకు నీ మహిమ గల సన్నిధి మాతో మేము నీ మందాని నీవు మా కాపరివైన నీవు మందగా ఉన్న మమ్మల్ని నడిపిస్తాను అని, పచ్చికలోకి నడిపిస్తాను అని, యెరూషలేములోకి నడిపిస్తాను అని, కర్ర కింద
కింద నడిపిస్తాను అని, సౌందర్యంలోకి నడిపిస్తాను అని అనేక సంగతులు ఈ రాత్రి మాతో మాట్లాడిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు స్వామి. అప్పగించుకున్న ఈ మందను మీ సన్నిధిని వర్ధిల్ల చేయుదురుగాక, వర్ధిల్ల చేయుదురుగాక, వర్ధిల్ల చేయుదురుగాక. ఈ మంద వేలుగా మారునుగాక, మారునుగాక. రియా శమతుల కమలవ, రియా శమల గరవ దిరవ శమల వరవ. ఈ మంద వేలుగా మారునుగాక. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి కోదవలు తీర్చండి, రోగాలు దూరపరచండి, పరిస్థితులను మార్చండి, దయ్యాలను దూరపరచండి. ఒక విడుదల యేసు నామములో ప్రజలకి కలుగునుగాక, కలుగునుగాక. మీరు ఆశీర్వదించండి. మీ దాసులను బట్టి వందనాలు. ఈ ఘనమైన పరిచర్య వారెంతో భారముగా చేస్తుండగా అయ్యా, ఇంకను ఎలీషాకిచ్చిన అభిషేకమునిచ్చి, ఏలియాకిచ్చిన అభిషేకమునిచ్చి మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుల పరిచర్యను ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ కృపాసన పరిచర్యలు రాబోయే దినాల్లో వేవేలకు దీవెనగా మారునుగాక. ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.